పఠనాసక్తి కలిగిన వ్యక్తుల ఆలోచన విధానం గుణగణాలు సమాజహితంగా ఉంటాయని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సమాజ రుగ్మతలను నిర్మూలించే శక్తి పుస్తకాలు సొంతమని ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. కొల్లాపూర్ పట్టణంలో నూతనంగా సిఎస్ఆర్ నిధులతో ఆధునీకరించిన అధునాతన కంప్యూటర్లు పుస్తకాలతో ఏర్పాటు చేసిన డిజిటల్ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వివిధ దినపత్రికలను పుస్తకాలు చదవడం దినచర్యలో భాగం చేసుకోవాలని, యువతీ యువకులు గ్రంథాలయాలను వినియోగించుకొని పోటీ పరీక్షలో ప్రతిభ రాణించేలా గ్రంథాలయాల్లో ఉండేటటువంటి వివిధ రకాల పుస్తకాలు దినపత్రికలను సద్వినియోగపరచుకొని మరింత జ్ఞానాన్ని పెంపొందించుకొని పోటీ పరీక్షలో రాణించాలని వారు సూచిస్తూ మరిన్ని అధునాతన పుస్తకాలు వస్తువులు కల్పించి ప్రత్యేకంగా గుర్తింపు వచ్చేలా గ్రంథాలయం తీర్చిదిద్దానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు దినపత్రికలు చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకున్నట్లయితే వారికి పరిజ్ఞానం పెరిగి వారి భారీ భవిష్యత్తుకు చక్కని మెట్లు ఏర్పరచుకొని ఉన్నత స్థానాలకు వారు ఎదగగలుగుతారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్టీఓ బన్సీలాల్తో పాటుగా వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే నేను చేస్తాను రావాలా